లోకేష్ మరి మాట్లాడినట్టుగా చెప్పారు. యూట్యూబర్ అన్వేష్కు బిగ్ షాప్ లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఛానళ్లు మూసేయాలని పోలీసులు లేఖ రాయనున్నారు అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూస్తే ఆయా షేర్ పేగులు తీసి మెడలో వేసి ఆడుతాం బిడ్డ వైరల్గా నాని ప్యారడైజ్ సాంగ్ రేవంత్ రెడ్డి పొలిటికల్ డైలాగుల రెఫరెన్స్ అని చెప్పి మరి నాని మూవీ గురించి కూడా ఒకటి రాయటం అయితే జరిగింది. ఇక ప్రధానంగా చూసుకుంటే మనకి తెలుసు మీడియా అకాడమీ చైర్మన్గా కె శ్రీనివాసరెడ్డి మరో 2 ఏళ్లు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కేసీఆర్ అప్పులు రేవంత్ తిప్పలు అని చెప్పి మరి రాశారు. దీని గురించి కూడా ఒకసారి ఏం ప్రచురించారో చూద్దాం. కాళేశ్వరం అప్పుల్లో 47,000 కోట్లు తీర్చిన కాంగ్రెస్ సర్కార్ 2 ఏళ్లలోనే తగ్గిన భారీ రుణభారం తప్పనిసరిగా అప్పులు తీర్చేలా ఫిక్స్ చేసిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత కేసీఆర్ ప్రభుత్వం భారీగా అప్పులు చేయగా ఇప్పుడు అప్పులు తీర్చి రుణభారం తీర్చుకునే పనిలో రేవంత్ రెడ్డి సర్కార్ పడింది. దొరికినప్పుడల్లా అత్యధిక వడ్డీలు. గత ప్రభుత్వం అప్పులు తెచ్చి కాళేశ్వరంతో పాటు పలు పనులు చేపట్టగా తప్పనిసరిగా వాయిదాల పద్ధతితో తీర్చాల్సిన బాధ్యత వచ్చిన సర్కార్ అంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ సర్కార్పై పడింది. బీఆర్ఎస్ హయాంలో 2,20,2023 మధ్య కాలంలో 2,20,23 మధ్య కాలంలో మరి 2023 మధ్య కాలంలో 4 ఏళ్లలో 25,803 కోట్ల మేర రుణాలు తిరిగి చెల్లిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లలోనే 46,962 కోట్లను చెల్లించింది. మొత్తంగా ఇప్పటి వరకు మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం చేసిన అప్పులు మరి 72,766.16 కోట్ల భారం తగ్గింది. గడిచిన 2 ఏళ్లలో ఆదాయం ఎక్కువగా పెరగకపోయినా తప్పనిసరిగా తీర్చాల్సిన అప్పులు కావడంతో పాత అప్పుల్ని తీర్చడంపై ఫోకస్ పెట్టింది. ఫలితంగా వడ్డీ భారం కూడా తగ్గింది అధిక వర్గాలు వివరిస్తున్నాయి. మరి పాత అప్పులు తీర్చేందుకు ఇప్పుడు వరకు రేవంత్ సర్కార్ మరి చాలా కష్టపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మనం చూడొచ్చు పొలిటికల్గా ఎన్నెన్నో హామీలు అందరూ ఇస్తూ ఉంటాం. ఆ క్రమంలో ఏదో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో చేద్దామని రేవంత్ రెడ్డి ఒరిజినల్గా ప్రజలకు చేద్దామని భావించినప్పటికీ కూడా మరి సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోవడంలో ఒకంతా మరి విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఇక్కడ ఏం చేశారు అనేది ఒక్కసారి వచ్చి మరి ఆ ఫైళ్ళన్నీ తిరిగేసిన తర్వాత గుండె బావురుమన్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. ఎందుకంటే అన్ని అప్పులు చేసింది రాష్ట్రాన్ని లాభాల్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ చేతికి అప్పచెప్తే అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ మరి అప్పులుగా చేసి బయటకు వెళ్ళేటప్పుడు రేవంత్ సర్కార్ మీద నెత్తి మీద పెట్టేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. మరి తప్పకుండా కట్టాల్సిన వడ్డీలు బకాయిలు కారణంగా ఇప్పటి వరకు పెద్దగా లాభాలు లేకపోయినప్పటికీ కూడా అవన్నీ తీర్చాల్సిన బాధ్యత రేవంత్ సర్కార్ మీద పడిపోయింది. ఇక దీంతో మరి ఇక తులం బంగారం విషయం కావచ్చు, కొన్ని విషయాలు 1-2 చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడైతే రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డి భుజస్కంధాల మీద ఉంది. మరి ఇక 1 నెలలోనే 417.34 కోట్ల వడ్డీ పేమెంట్. ఒకవైపు రుణభారాన్ని తగ్గించుకుంటేనే మరోవైపు వడ్డీ భారాన్ని కూడా తగ్గించుకుంటుంది రాష్ట్ర సర్కార్. 1 నెలలోనే 417.34 కోట్ల మేర పాత అప్పులపై వడ్డీని చెల్లించింది. నోట్ దిస్ పాయింట్. అంటే ఎంత అప్పు చేశారు? కేవలం 417.3 కోట్ల మేర పాత అప్పుల వడ్డీనే కేవలం చెల్లించిందంట. కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో నిర్మించిన మేడిగడ్డ వద్ద పిల్లర్లు కొంగడంతో 2023 చివరి నుంచి ప్రాజెక్టును వినియోగించడం లేదు. ఆ ప్రాజెక్టు 3 బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్న పాత అప్పులను చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. సరే అప్పులు చేశారు, సందమామ పాట పాడారు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ దేనికోసం అయితే అప్పులు చేశారో ఆ ప్రాజెక్టులన్నీ కూడా కుంగిపోవటం, పిల్లర్లు కుంగిపోవటం, ఈ రకంగా ప్రజలకి నిరుపయోగంగా పడిపోవడాన్ని ఏ రకంగా చూడాలి అంటే అప్పులు వడ్డీలు కట్టాల్సి వస్తుంది. దానికోసం ఖర్చు పెట్టిన బ్యారేజీలు కూడా సరిగ్గా ప్రజలకు ఉపయోగకరంగా లేకపోవడంలో నాసిరకంగా కట్టడంతో మరి పిల్లర్లు కుంగిపోయిన పరిస్థితి మనం అయితే చూసాం. ఇది ఓవరాల్గా బ్లెండర్ మిస్టేక్గా మనం బీఆర్ఎస్ బ్లెండర్ మిస్టేక్, మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు, మేమేం చేస్తే అదే బీఆర్ఎస్ యొక్క అహంకారపూరిత తత్వానికి ఇది ఒక నిదర్శనంగా మనమైతే భావించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ సర్కార్ మీద పెనుభారం అయితే పడింది. వాళ్ళు చేసిన అప్పులు తీర్చడానికే కాంగ్రెస్కి ముచ్చెమటలు కాదు కదా, ముల్లోకాలకు ఎంత కష్టపడాల్సి వస్తుందో ముల్లోకాల్లో తిరిగి అంత కష్టపడాల్సి వస్తుంది రేవంత్ సర్కార్. అయినప్పటికీ కూడా
ఏదో ఒక రకంగా ముందుకు వెళుతూ ప్రజలకు ఇచ్చిన మాట కోసం తను చెప్పినవన్నీ కూడా నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పి మనమైతే భావించవచ్చు. ఇక 2023 చివరి నుంచి ప్రాజెక్టుకు వినియోగించడం లేదు. ఆ ప్రాజెక్టు 3 బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్న పాత అప్పులను చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. కొన్ని సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడినా పాత అప్పుల భారాన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. అప్పుల చెల్లింపుకు సంబంధించిన వివరాలు బుధవారం మీడియాకు విడుదల చేశారు. మరి మీరేమంటారు? రాష్ట్రాన్ని మరి లాభాల్లో ఉన్న రాష్ట్రం విడిపోయే టైంకి అప్పు చెప్పిన కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చడాన్ని ఏ రకంగా చూస్తారో కామెంట్ బాక్స్ రూపంలో మీరైతే కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా తర్వాతది చూద్దాం. యూట్యూబర్ అన్వేష్కు బిగ్ షాక్, లుకౌట్ నోటీసులు జారీ, ఛానళ్లు మూసివేయాలని పోలీసులు లేక. మన యొక్క నోటి దోల ఎంతటి ప్రాబ్లం తీసుకొస్తుందో మనందరికీ తెలుసు. చక్కగా యూట్యూబర్ అన్వేష్ అనేవాడు ఒక యూట్యూబర్గా, ఒక దేశ దెమ్మరిగా, అంటే తప్పేం కాదు, దేశ పర్యటనలు చేసే తన కళ్ళతో దేశంలో ఉన్న వేరే దేశాల్లో ఉన్న అందాలన్నీ చూస్తూ భారతీయులు ఎవరైతే విదేశాలను చూడాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళలేని వారు ఎవరైతే ఉన్నారో చక్కగా అన్వేష్ చూస్తూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. అలాంటిది ఉన్నట్టుండి మరి ఈ అన్వేష్కు ఒక దుర్బుద్ధి పుట్టింది. అదేంటంటే తను ఇంకా ఫేమస్ అవ్వాలనుకోవడం తప్పులేదు కదా, కానీ ఇంకా ఫేమస్ అవ్వాలనుకున్నాడు. ఎలా? పరాన్నజీవిగా మారిపోయాడు. ఏదైతే షార్ట్కట్లో ఎవరైతే ఒక టాపిక్ ఉంటుందో తనకు సంబంధం లేదు, తనకు సంబంధం లేని టాపిక్ ఏదైనా ఉండి ట్రెండింగ్లో ఉంటే ఆ ట్రెండింగ్ విషయాన్ని తను మాట్లాడి తను లబ్ధి పొందాలి అనుకున్నాడు. ఆ విషయంలోనే గతంలో చాలా మాటలు మాట్లాడాడు. రీసెంట్గా శివాజీ మీద, హీరో శివాజీ ఏదైతే వస్త్రధారణపై మాట్లాడిన కామెంట్స్ మీద తనొక్కసారి మాట్లాడి విరుచుకుపడి బండ బూతులు తిట్టి గరికపాటి నరసింహారావు గారు ఎవరైతే ఉన్నారో మరి ఆయన మీద కూడా ఆయన వృషణాళాలు కోసేయాలని ఒక దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడి ప్రజలందరి చేత చేత్కరించబడ్డాడు నా అన్వేష్. మరి ఆ తర్వాత ఏమైనా ఊరుకున్నాడా అంటే మరి హిందువుల మనోభావాలు దెబ్బతగిలేటట్టు రకరకాల మాటలు మాట్లాడాడు. దీంతో చిరెత్తుకొచ్చిన వాళ్ళందరూ రిపోర్ట్లు కొడతాం స్టార్ట్ చేశారు. ఆఖరికి పిఎస్లో కంప్లైంట్ కూడా వెళ్ళింది. దీంతో మరి పోలీసులు లేఖ రాశారు. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఉన్నారో, ఫేస్బుక్లో ఉన్నారో వాళ్ళకి ఆయన అకౌంట్ అయితే క్లోజ్ చేశారు. దాంతో చిర్రెత్తికిపోయిన మరి అన్వేష్ మళ్ళీ ఒక్కసారి నాకు ఇంకో 2 అకౌంట్లు ఉన్నాయి, మీరు ఉంటే ఎంత పోతే ఎంత డ్యామ్ డూమ్ డుస్కని మళ్ళీ మాటలు మాట్లాడి మళ్ళీ బత్తాయిలు అని వల్గర్గా, అంటే అంతకుముందు కరాటే కళ్యాణి ఆమె కేసు పెట్టింది, ఏదైనా ఏ ఒక్క బత్తాయిని వదలని అసభ్యకరంగా ఏదైతే మాటలు మాట్లాడాడో మళ్ళీ తన మీద మళ్ళీ టార్గెట్ అయ్యాడు. ఇప్పుడు ఏదో విర్రవీగుతున్నాడు కదా, నాకు ఇంకొక యూట్యూబ్లో 2 ఉన్నాయి, అవి కూడా క్లోజ్ చేయాలని చెప్పి పోలీసులు మళ్ళీ లేఖ రాయనున్నారు. సో ఇది నా అన్వేష్కి బిగ్ షాక్. నోరు జాగ్రత్తగా ఉంటే, నీ నోరు అదుపులో ఉంటే నువ్వు బాగుంటావు. ఎందుకు వచ్చిందయ్యా నీకు ఈ గోల? నువ్వు ఒక జర్నలిస్ట్ కాదు. జర్నలిస్ట్గా పోనీ ఏమైనా మాట్లాడాలి అంటే మరి ఏ రకంగా మాట్లాడాలి? హుందాతనంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు మాట్లాడితే నోరెత్తితే బండ బూతులు, కర్ణ కఠోరం, చండాలమైన వాగుతావు. దీనివలన నువ్వు జర్నలిస్టు కాదు, నువ్వు యూట్యూబర్ అన్నాక నీకు కొంత వెసులుబాటు ఇస్తారు జనాలు, ప్రజలు. సర్లే పోనీ ఏదో చచ్చాడు, ఏదో వాగుతున్నాడులే పొట్టకూటి కోసం తిప్పలో అని. బాగానే సంపాదించావు, కష్టపడ్డావు, టాయిలెట్లు క్లీన్ చేసావు, షిప్పుల్లో ఎంతో కష్టపడ్డావు. ఆ తర్వాత ₹1 కోటి వరకు వెనకేసావు, బాగానే ఉంది. డబ్బు చూసుకుని నీకు మదమెక్కిందా? విర్రవీగావా ఏంటి? కానీ నువ్వు ఈ రకంగా ఇండియాలో లేనని, ఇండియాను కూడా ఆఖరికి దౌర్భాగ్యుడు, ఇండియాను కూడా చాలా తక్కువ చేసి మాట్లాడిన వీడియోలు కూడా మనందరం కూడా చూసాం. నాకు అతని మీద కోపమేమి లేదు. ఒక ఇండియాలో ఉన్న వ్యక్తి సగటు ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయి వేరే దేశంలో ఇండియా ఒక చీప్ కంట్రీగా అభివర్ణిస్తుంటే ఎవరికైనా కోపం వస్తుందా రాదా? ఫ్రెండ్స్ మీరైతే చెప్పండి, మీరేమంటారు? నా అన్వేష్ విషయంలో మీరేమంటారు? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఆఖరికి నా అన్వేష్కి బిగ్ షాక్ అయితే తగిలింది. పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి మనమైతే చూసాం. మరో కౌన్సిలింగ్ రిటర్న్ అధికారికి ఫిర్యాదు. ఇప్పటికే బీఆర్ఎస్ కౌన్సిలర్పై కలెక్టర్కు ఫిర్యాదు, ఇప్పుడు కాంగ్రెస్ కౌన్సిలర్పై ఫిర్యాదు. మరి పట్నం పాలిటిక్స్ రోజుకు ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఇబ్రహీంపట్నం 9వ వార్డు కౌన్సిలర్పై ఆర్డీఓ
ఇది వేరేది సారీ. యూట్యూబర్ అన్వేష్కు బిగ్ షాక్ తగిలింది. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఛానళ్లు మూసేయాలని పోలీసులు లేఖ రాశారు. ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకున్న యూట్యూబర్ అన్వేష్కు మరో బిగ్ షాక్ తగిలింది. పంజాగుట్ట పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల అన్వేష్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత అతను తను ఇంకా 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు మనం చెప్పుకున్నాం కదా, 2 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయని వీడియో విడుదల చేశారు. అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ వీడియోని విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు అనుష్కు సంబంధించిన మరో ఇన్స్టాగ్రామ్ అకౌంట్తో పాటు యూట్యూబ్ ఛానల్ను మూసివేయించాలని సంబంధిత సంస్థలకు లేఖ రాయనున్నారు. ఆపరేషన్ స్టార్ట్ అయింది. వాటి మీద కూడా లేఖ రాసి అంటే అన్వేష నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూసుకో. మీరేమంటారు ఈ అన్వేష్ గురించి, మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక నేను లేకుంటే పాక్ ప్రధాని ఎప్పుడో చచ్చిపోయేవాడు. ట్రంప్ షాకింగ్ కమెంట్స్ అయితే చేశాడు. ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. మరి ట్రంప్ మాటలు మాట్లాడదామంటే మామూలు మాటలు కాదు కదా. ట్రంప్ ఎందుకో మరి అసలు పాకిస్తాన్ని పెంచి పోషించేదే అమెరికా కదా. పాకిస్తాన్ని పెంచి పోషించే అమెరికా మరి నేను లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడని ట్రంప్ మాట్లాడతాన్ని ఏ రకంగా చూడాలి? ఇదిగో ఇక్కడ ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2026 స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో షాకింగ్ కమెంట్స్ చేశారు. ప్రసంగం మధ్యలో భారత్ పాక్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ గురించి ప్రస్తావిస్తూ ట్రంప్ నోరు జారారు. నేను గనక జోక్యం చేసుకోకపోయి ఉంటే పాకిస్తాన్ ప్రధాని చనిపోయి ఉండేవాడని ట్రంప్ అనడం చర్చనీయాంశమైంది. తాను 8 యుద్ధాలు ఆపానని ట్రంప్ మళ్ళీ ఈ వేదికపై చెప్పుకున్నాడు. ట్రంప్ శాంతి చర్చలు జరపకుంటే ఇండియా దాడుల్లో పాక్ ప్రధాని చనిపోయి ఉండేవాడని ఆయన అన్నారు. అమెరికా జోక్యం చేసుకోకపోతే ఇండియా చేసిన ఆపరేషన్ సింధూర్ దాదాపు 35 మిలియన్ల మంది చనిపోయి ఉండేవారని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో తాను చెప్పానని ట్రంప్ చెప్పుకొచ్చారు. నీ మధ్యవర్తిత్వం వలన పాకిస్తాన్కి ఏమైనా లాభం జరిగి ఉంటుంది కానీ ఇండియాకి మాత్రం ఏ లాభం జరగల. కేవలం ఏంటంటే నువ్వు ఒక గ్రేట్గా చెప్పుకుంటానికి ఈ రకంగా నువ్వు చెప్పుకుంటున్నావు కానీ నీ మధ్యవర్తిత్వం దేనికి పరాకాష్ట అంటే దేనికి అనుకోవాలి ట్రంప్ గారు అని చెప్పి భారతీయులందరూ అడుగుతున్న పరిస్థితి. కేవలం అమెరికా తన యొక్క ఆధిపత్యం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఆఫ్కోర్స్ ఇది మాత్రం వర్డ్ నిజమయ్యి ఉంటుంది. ఎప్పుడో చనిపోయి ఉన్నాడు. యుద్ధాన్ని అయితే ఆపిచ్చావు, కానీ నువ్వు యుద్ధాన్ని ఆపించడం వల్ల కొన్ని విమర్శలు కూడా మా ప్రధాని నరేంద్ర మోడీ ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి ట్రంప్ చెప్పిన మాటలను ఏ రకంగా చూస్తారో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఫిక్స్. ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్. ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని తాము ఫిక్స్ అయ్యామని, అదే నినాదంతో ఎన్నికలకు వెళ్ళామని, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చెప్పామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ ఏపీ క్యాపిటల్పై స్పష్టత ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 22 చోట్ల క్లస్టర్ను గుర్తించినట్లుగా తెలిపారు. అనంతరం జిల్లాలో ఆటోమేటివ్ క్లస్టర్, కర్నూలు జిల్లాలో రెన్యూవబుల్ ఎనర్జీ సిమెంట్ క్లస్టర్, కడప చిత్తూరులో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్, నెల్లూరులో గ్లాస్ ఏసీ క్లస్టర్, ప్రకాశం జిల్లాలో కాంప్రెస్ బయోగ్లాస్, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఆక్వా క్లస్టర్ను తీసుకువస్తున్నామని మంత్రి నారా లోకేష్ అయితే తెలిపారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఫిక్స్ అని ఏపీలో మరి చెప్పారు. అంతే, 3 రాజధానులు అనే మాటే లేదు. ఇక ఒక రాష్ట్రం తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో ఆంధ్రప్రదేశ్కి అమరావతి అదేవిధంగా ఉంటుంది. అన్ని ఏరియాలను డెవలప్ చేసే భాగంగా మేము అనేక క్లస్టర్ను అనేక చోట్లకి విస్తరింపజేశామనే ఉద్దేశంతో నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు అయితే చేయటం అయితే జరిగింది అని మనకైతే అర్థమవుతుంది. ఇక అదేవిధంగా చూసుకుంటే హరీష కవిత మీ మద్దతు ఎవరికి? సిద్దిపేట ఓటర్లకు కాల్ పరీక్ష, ముందస్తు అభిప్రాయ సేకరణలు. నమస్కారం. రాబోయే ఎన్నికల్లో సిద్దిపేట ఎమ్మెల్యేగా శ్రీమతి కల్వకుంట్ల కవిత హరీష్ రావు పోటీ చేస్తే వీరిలో మీరు ఎవరికి మద్దతు ఇస్తారు? కల్వకుంట్ల కవిత అయితే 9 నొక్కండి, హరీష్ రావు అయితే 4 నొక్కండి, ఇద్దరికి కాదంటే 2 నొక్కండి అంటూ కాల్స్ వస్తుండడం సిద్దిపేటలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కవిత పోటీకి సిద్ధమని చెప్పిన తర్వాతనే సిద్దిపేటలోని ప్రజలకు కాల్ వస్తుండడంతో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. హరీష్ రావు లాంటి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన నాయకుడు, అత్యధిక సమయం నియోజకవర్గ ప్రజలకు వెచ్చుండే నాయకుడిపై పోటీకి దిగాలంటే ఎంత కష్టపడాలో ఎంత వ్యూహరచన కవితకు తెలుసని ఆమె అనుచరులు అంటున్నారు. సిద్దిపేట కేసీఆర్ ఫ్యామిలీ సీటు కాగా ముందు కేసీఆర్ హ్యాట్రిక్ల మీద హ్యాట్రిక్లు సాధించగా తర్వాత హరీష్ ఆ రికార్డును విస్తరింపజేసి కేసీఆర్ పేరు నిలిపారు. ఇప్పుడు ఇదే ఫ్యామిలీకి చెందిన కవిత బరిలో నిలుస్తుండడం ప్రకటించడం, కవిత కూడా మొండిగా పోరాడే నేత కావడంతో సిద్దిపేట పాలిటిక్స్ భవిష్యత్తులో మరింత హాట్గా మారే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నేత ఎవరో కానీ హ్యాపీగా ఉండొచ్చు,
ఎవరైతే కాంగ్రెస్ నేత కానీ బీజేపీ నేత కానీ గట్టిగా ప్రయత్నిస్తే నిజంగా వీళ్ళిద్దరే కనుక కొట్టుకుంటే 2 పిల్లులు కొట్టుకుంటే రొట్టె కోతెత్తుకుపోయినట్టు ఎవరో ఒకరికి అది వచ్చే అవకాశం అయితే చాలా కాంగ్రెస్కి అయితే అడ్వాంటేజ్ అయితే చాలా కనబడుతుంది. మరి చూడాలి నిజంగానే హరీష్ రావు మీద పోటీ చేస్తారా, జస్ట్ దాన్ని ఏంటి అంటారు కదా రాజకీయాల్లో ఊరికే జస్ట్ ఆ రకంగా ఒకసారి జర్కిచ్చి ఆ తర్వాత మళ్ళీ వేరే జోనర్కి వెళ్తారా కవిత అనేది మనం చూడాలి. ప్రస్తుతం అయితే చాలా బలంగా ఉన్న నేతగా హరీష్ రావుకు మంచి పేరుంది. కాకపోతే కవిత కూడా అదే దూకుడు తత్వం కేసీఆర్ బిడ్డ కావడంతో ఒకంత హరీష్ రావు కొంత మదన పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. అందులో బీఆర్ఎస్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితి మనమైతే గమనిస్తున్నాం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ రక్షణాత్మక ధోరణిలో పడిపోయింది. ఇలాంటి సమయంలో దెబ్బ మీద దెబ్బలాగా పుండు మీద కారం చల్లినట్టుగా మరి కవిత కంట్లో నలుసులాగా తయారయ్యారా అనేవాళ్ళు లేకపోలేదు హరీష్ రావుకి. ఏది ఏమైనప్పటికీ కూడా కవిత ఎన్ని మాటలు మాట్లాడుతున్నా హరీష్ రావు మౌనం వెనుక నిజమేమన్నా ఉందా, కవిత మాట్లాడే మాటల్లో వాస్తవం ఉందా, లేదంటే ఆడపిల్ల మాట్లాడితే మాట్లాడిందిలే అని చెప్పి సంయమనం పాటిస్తున్నారా, ఒకేసారి బ్లాస్ట్ అవుతారా, అప్పుడు కవిత పరిస్థితి ఏంటి? ఇవన్నీ $1 మిలియన్ ప్రశ్నలు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకి వీటన్నిటికి కూడా ఒక సమాధానం దొరికే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరేమనుకుంటున్నారో మరి ఇంతకీ మీరు 2 నొక్కుతారా, లేదంటే కల్వకుంట్ల కవిత అయితే 9 నొక్కుతారా, హరీష్ రావు అయితే 4 నొక్కుతారా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక రిలయన్స్ దిగ్గజం అనిల్ అంబానీకి బిగ్ షాక్. 3,716 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన ఈడీ. సిబిఐ విచారణలోని అంశాల ఆధారంగా ఈడీ చర్యలు. మనీ లాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ గట్టి చర్యలు చేపట్టింది. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన 3,716 కోట్ల విలువైన 17 అంతస్తుల ముంబై నివాసం అబోర్డ్ను అధికారులు జప్తు చేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్కి సంబంధించిన బ్యాంక్ మోసం కేసులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది రిలయన్స్కి లాసో, మరి రిలయన్స్ ద్వారా జియో వాడుతున్న వాళ్ళకో లేదంటే వాళ్ళ ప్రోడక్ట్లు వాడుతున్న వాళ్ళకి లాసో తెలవదు. ఏముంది, ఆ డబ్బులన్నీ జనాల దగ్గర నుంచి లాగేస్తాడు. మళ్ళీ 3,716 కోట్లు అంటే మనిషికి ₹1 పెంచితే ఆ డబ్బులన్నీ వచ్చేస్తాయి. ఆయనకి ఏంటో ఈ భారతదేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలవట్లేదు. ఈ 3,716 కోట్లు ఇతనేదో రాసైనట్టుగా నేనైతే అనుకోవట్లేదు. నా వ్యక్తిగత అభిప్రాయంగా ఏముంది, అతనుకున్న అపార వ్యాపార సంస్థల్లో ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ₹2 పెంచాడంటే ఫినిష్, ఆ డబ్బులన్నీ వచ్చేస్తాయి పరిస్థితి. ఇలా ఉంది భారతదేశంలో పరిస్థితి. మరి ఏదేమైతే ఈ రిలయన్స్ దగ్గర అనిల్ అంబానీకి అయితే బిగ్ షాక్ తగిలింది అన్నట్టుగా ప్రచురించారు. ఇక నేపాల్లో గణపతి త్వరలోనే తెలంగాణకు కదలలేని స్థితిలో మావోయిస్టు దిగ్గజం. మావోయిస్టు పార్టీ టాప్ మోస్ట్ లీడర్ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతిని పట్టుకుంటే మొత్తం మావోయిస్టు పార్టీని భూస్థాపితం చేసినట్లు అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఆచూకీ కనుగొన్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ పోలీసుల సమక్షంలోనే అజ్ఞాతం వీడేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. నేపాల్లోని పశుపతినాథ్ ఆలయ సమీపంలో ఒక ఆశ్రమంలో ఉన్నట్లుగా వెల్లడైంది. ఇప్పటికే తెలంగాణ పోలీసులు అక్కడికి చేరుకుని గణపతికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తీసుకున్నారు. ఇక లాంఛనంగా ఆయన అదుపులోకి తీసుకుని తెలంగాణకు తరలించడమే మిగిలి ఉందని తెలుస్తుంది. కేంద్ర బలగాల ముందు లొంగిపోయే ప్రసక్తి లేదని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆరోగ్య సమస్యల రీత్యా ఎక్కడికి కదలలేని స్థితిలో ఉన్న ఆయన్ను త్వరలోనే తెలంగాణ తీసుకొచ్చేలా లొంగుబాటు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఓవరాల్గా మరి వాళ్ళ ఎందరో కూడా ఏమి కుటుంబ సభ్యులందరూ ప్రాణాలతో ఆయన తిరిగి రావాలని కోరుకుంటారు. ఎంతోమందికి పునరావాసం కల్పించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన్ను కూడా మరి మంచిగా వచ్చి జనజీవన శ్రమంతో కలిసిపోయే అవకాశం కల్పించని వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటారు. ఏదేమైనా మరి ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు రహిత భారతదేశాన్ని చూసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే తమ పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ రకంగా మరి ముందుకు వెళుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. గణపతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందో లేదో చూడాలి. ఇక ఆయా షేర్ పేగులు తీసి మెడలో వేసి ఆడుతాం బిడ్డ. వైరల్గా నాని ప్యారడైజ్ సాంగ్ రేవంత్ రెడ్డి పొలిటికల్ డైలాగ్ల రెఫరెన్స్ అని ఒక్కొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలో వేసుకుని ఊరేగితం బిడ్డ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను చిరాకు పరిచే ఆటంకాలు కలిగించే రాజకీయ ప్రత్యర్థులను బహిరంగంగా హెచ్చరించిన డైలాగులు తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారగా ఇప్పుడు అవి ఓ భారీ సినిమాలో హీరోయిజాన్ని ఎలివేషన్ చేసే సాంగ్లో వాడారు. నాని హీరోగా తెలంగాణ డైరెక్టర్ శ్రీకాంత్ బోధిరా దర్శకత్వం రూపొందించే ప్యారడైజ్లో పేగులు తీసి మెడలో వేసి ఆడుతాం బిడ్డ అంటూ నాని సిగ్నేచర్ స్టెప్తో ఈ పాట పాడగా సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారింది.
మొట్టమొదట ఎక్కుతారా అయ్యా షేర్ కూడా రేవంత్ రెడ్డి వాడే తొక్కుతుండా వచ్చిన నుండే రిఫరెన్స్గా తీసుకున్నారన్న చర్చ జరుగుతుంది. సాంగ్లో హీరోయిజాన్ని ఎలివేట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చేసిన రాజకీయ ప్రసంగాల్లో పవర్ఫుల్ డైలాగులను రచయిత వాడినట్లుగా కనబడుతుంది. నీ అయ్య జాగిరా మా ఓడు వచ్చిండ్రా అంటూ రేవంత్ అభిమానులు సాంగ్లో డైలాగులు తీసుకుని కేసీఆర్కు బీఆర్ఎస్కు ట్యాగ్ చేస్తున్నారు. మరోవైపు ఈ పాటను ఆయా షేర్ అంటూ రేవంత్ వీడియోలతో చేసి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా పలు వీడియోలు తయారు చేసి షేర్ చేస్తున్నారు. మరి ఇంకో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. రోజు రోజుకి మరి సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎలా వెళ్ళిపోతుందో మనకు తెలవట్లేదు. కళ్ళు మూసి కళ్ళు తెరిసే లేపే రకరకాల ప్రకటనలు, రకరకాల ప్రోగ్రాములు, రకరకాల ఎలివేషన్లు మనం జరుగుతుంది. ఇప్పుడు ఏకంగా నార్మల్గా సినిమా డైలాగులను రాజకీయ నాయకులు వాడుతూ మనం చూసాం. రాజకీయ నాయకులు వాడిన డైలాగులని సినిమాల్లో పెట్టే ట్రెండ్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. దానికి ఆద్యం ఇప్పుడు రేవంత్ రెడ్డి అవటం, కేంద్ర బిందువు అవటం. మరి ఒక రకంగా చెప్పాలంటే మరి ఈ సినిమాకు ఉపయోగపడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి మాస్గా మాట్లాడే కొన్ని మాటలు నాని సినిమాకి ఏమన్నా మంచి చేకూర్చే అవకాశం ఉందనుకుంటున్నారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా చూసుకుంటే కేసీఆర్ అప్పులు, రేవంత్ ఎప్పులు, ఐప్యాక్లతో అఖిలేష్ అసెంబ్లీలో గెలుపు వ్యూహం. భారత రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2027 ప్రారంభంలో జరగనున్నాయి. కానీ అప్పుడే ఆ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైతుంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భారీ స్కెచ్ వేశారు. వరుసగా 2 పర్యాయాల అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ సర్కార్ను గద్దెదించడమే లక్ష్యంగా దేశంలోనే అత్యంత విజయవంతమైన రాజకీయ వ్యూహకర్తల సంస్థ ఐపాక్తో అఖిలేష్ ఒప్పందం కుదుర్చుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్తో ఇచ్చిన సూచన మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఐపాక్ వ్యూహాలతోనే బెంగాల్లో టీఎంసీ, తమిళనాడు డీఎంకే విజయాలు సాధించిన నేపథ్యంలో అదే ఫార్ములాను యూపీలో వర్తింపజేయాలని ఆయన నిర్ణయించారు. పార్టీ ప్రచారాన్ని కేవలం పట్టణాలకే పరిమితం చేయకుండా జిల్లా బూత్ స్థాయి వరకు బలంగా తీసుకెళ్లే బాధ్యత ఐపాక్కు అప్పగించారు. మరి అఖిలేష్ యాదవ్ గారు అనుకున్నంత ఈజీ అయితే ఇది కాకపోవచ్చు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్థాయి విపరీతంగా పెరుగుతూ వెళుతున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో అఖిలేష్ యాదవ్ వచ్చి మరి ఎన్ని జిమ్మిక్కులు అక్కడ చేసినా జరగకపోవచ్చు. మరి చూడాలి, ఏది గెలుపోవటములు అనేది ఏది ఎవరికి శాశ్వతం కాదు. మరి నిజంగానే ఐపాక్ టీము మరి వర్కౌట్ అవుతుందా? ఎందుకంటే మరి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు సక్సెస్ అయినవి ఎలా ఉన్నాయో ఫెయిల్ అయిపోయినవి కూడా అలాగే ఉన్నాయి. మరి అఖిలేష్ యాదవ్ యొక్క స్థితి ఎక్కడికి వెళ్ళిపోతుందో మనం అయితే వేచి చూడాలి. మరి అలాగే మనం ఇందాడే చెప్పుకున్నాం, రిలయన్స్ దిగ్గజం మరి ఆయనకి ఒక జరక్ అయితే ఇచ్చింది ప్రభుత్వం. ఇక కొబ్బరి పీచుతో టీ పొడి, కెమికల్స్ కలిపి విక్రయం. హైదరాబాద్లో వ్యక్తి అరెస్ట్. ఏపీలోని రాజమండ్రిలో కల్తీ పాల ఘటన అనంతరం తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. మరి రాజమండ్రి ప్రాంతంలో కల్తీ పాల కారణంగా 6 ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా. తాజాగా హైదరాబాద్ నగరంలో కల్తీ టీ పొడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొబ్బరి పీచు, ప్రమాదకర కెమికల్స్తో కల్తీ పొడి తయారు చేస్తున్నారు. వ్యక్తిని నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం మంగళవారం సనత్ నగర్ పోలీసులతో కలిపి ఒక ఫ్యాక్టరీపై దాడులు చేయించింది. ఫతేనగర్ ప్రాంతానికి చెందిన జగన్నాథ్ బిష్ణోయ్ అనే వ్యక్తి కొబ్బరి పీచుతో టీ పొడి తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. ఎక్కువ లాభాల కోసం సింథటిక్ కెమికల్స్, కొబ్బరి పీచు ఉపయోగించి టీ పొడిని కల్తీ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కెమికల్ రంగు కలిపిన టీ పొడి 120 కిలోలు సహా సహజమైన పొడి 30 కిలోలు, కొబ్బరి పీచు నుంచి వచ్చే కోకోపిట్ మిశ్రమం 138 కిలోలు, బెల్లం, ఇతర కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏమి రోగాలు వస్తాయో మరి. ఒకసారి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బోలో అంటూ వదులుతారు, ఆ తర్వాత మళ్ళీ వదిలేస్తారు. ఇలాగే జరుగుతుంది భారతదేశంలో. కాబట్టి ప్రతిదీ కూడా కల్తీ అయిపోతుంది. ప్రజలే ఆలోచించుకోవాలి, ఏది కల్తీ లేదు 1-4 సార్లు ఆలోచించుకుని చేసుకోవాల్సిన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సనత్ నగర్లో మరి జరిగింది. ఇతని పేరు జగన్నాథ్ బిష్ణోయ్ అంట. జగన్నాథ్ బిష్ణోయ్. మరి ఇతను ఎవరెవరు సప్లై చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూసుకుని మరి జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మాత్రం మీ ప్రాణాలు గోవిందా గోవిందా. ఇక ఒడిశా మైనింగ్ శాఖలో అవినీతి అనకుండా 30,000 లంచం తీసుకుంటూ దొరికాడు. సోదాలు చేస్తే ఓ మినీ ట్రక్కు పట్టేంత కట్టలు దొరికాయి. ఇది ఇంతటి దౌర్భాగ్యం ఉంది పరిస్థితి. ఇక బకాయి వేతనాలు చెల్లించుకుంటే నిరసన, నిరవధిక సమ్మె. సిఐటి జిల్లా కార్యదర్శి గ్యారపాండు, పంచాయతీ ఉద్యోగ కార్మిక యూనియన్ హెచ్చరిక. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు సిఐటియు ధర్నా. జిల్లా డిఆర్ఓ వినతి పత్రం అందజేత రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మరి ఇది తెలియజేయడం, ప్రచురించడం అయితే జరిగింది. ఇక కౌన్సిలర్పై రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు.
వాడివేడిగా మారిన పట్టణం రాజకీయం. ఇప్పటికే బీఆర్ఎస్ కౌన్సిలర్లపై కలెక్టర్ ఫిర్యాదు, ఇప్పుడు కాంగ్రెస్ కౌన్సిలర్లపై కూడా ఫిర్యాదు అందిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా బెంగాల్ ఎక్స్ప్రెస్ మళ్ళీ దీది ప్రజాభిప్రాయం మమత వైపే, సర్వేలన్నీ ఒకే మాట, బీజేపీ మ్యాజిక్ చేస్తుందా, పెరుగుతుందా, తగ్గుతుందా? మరి పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇందులో ఒక అస్సాం మినహా ఎక్కడా కూడా బీజేపీ అధికారంలో లేదు. పుదుచ్చేరిలో ఎన్డీఏ తరపున రంగస్వామి, కాంగ్రెస్ అధినేత రంగస్వామి సీఎంగా ఉన్నారు. ఇప్పుడు 4 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చిలో షెడ్యూల్ రానుండగా ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో దళపతి విజయ్ ఎంట్రీతో ముక్కోణ పోటీగా ఉంది. మిగతా రాష్ట్రాల్లో ముఖాముఖి పోటీ వాతావరణం అయితే కనబడుతుంది. ఘర్షణాత్మక బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాజకీయాలు తీవ్రమైన ఎన్నికల హింస, సుదీర్ఘ వామపక్ష పాలన 34 ఏళ్లు మరియు తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యంతో కూడిన ప్రత్యేక చరిత్రను కలిగి ఉన్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ వరుసగా గెలుస్తూ వస్తుండగా బీజేపీ బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది. ఇక్కడ రాజకీయం సామాజిక సాంస్కృతిక అంశాలతో ముడిపడి ఉంటూ తరచూ ఘర్షణలకు దారితీస్తుంది. అంతర్గత కలహాలు బెంగాల్లో బీజేపీని దెబ్బతీస్తున్నాయని కూడా మరి చూడాలి. ఈసారి మరి సర్వేలన్నీ మమతా బెనర్జీకి చెప్పిన అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తే ఒకవేళ నిజంగా బీజేపీ కానీ ఎదుగుతూ వచ్చింది కాబట్టి ఏమన్నా అవకాశం ఉంటే బీజేపీకి కూడా ఉంటుందేమో చూడాలి. మరి బీజేపీలో అక్కడ కూడా తెలంగాణలో ఏ రకంగా అయితే ఉన్నాయో అక్కడ అంతర్గత కలహాలు మైనస్గా మారాయి. బెంగాల్లో బీజేపీ ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు అంతర్గత కలహాలు, వర్గ విభేదాలను 20% మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. బెంగాల్ సంస్కృతిని అర్థం చేసుకోలేదనే అభిప్రాయాన్ని 16.2% మంది సర్వేలో వ్యక్తం చేశారు. ఆకర్షణీయమైన రాష్ట్ర నాయకుడు లేకపోవడం బీజేపీకి మరో -14.5% మంది పేర్కొన్నారు. మళ్ళీ దీదీకే ఛాన్స్ అని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఓట్ వైబ్ సర్వే అంచనా వేసింది. దీని ప్రకారం 39.6% మంది ఓటర్లు దీదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. కమలం పార్టీకి ఓటు వేస్తామని 30.5% మంది మాత్రమే ఉన్నారు. నిమ్న వర్గాల నుంచి కాషాయ పార్టీకి ఎక్కువ మద్దతు లభిస్తుందని సర్వే తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు 44% అధిక మంది బీజేపీ వైపు మొగ్గు చూపారు. మైనారిటీలు మమతా బెనర్జీ పార్టీకే జై కొట్టారు. ముస్లిం ఓటర్లతో 54% మంది తృణమూల్ వైపు నిలిచారు. హిందూ సాధారణ వర్గం ఓటర్లతో అత్యధిక మద్దతు కూడా తృణమూల్ కాంగ్రెస్కే దక్కడం విశేషమని చెప్పుకొచ్చారు. మమతా బెనర్జీ ఆధిపత్యం అని చెప్పి కూడా రాసుకొచ్చారు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది. మరి కొంతకాలం ఏప్రిల్ మే కల్లా ఒక క్లారిటీ వచ్చేసే అవకాశం అయితే ఉంది. హద్దులు దాటుతున్న రైల్వే అధికారులు ఆందోళన, కారేపల్లి రైల్వే లైన్ భూ నిర్వాసితులు పరిహారం జాప్యంపై ఇబ్బంది పడుతున్న నిర్వాసితులను కూడా ప్రచురించారు. ఇంకా అదేవిధంగా సీఎంఆర్ ధాన్యంలో భారీ గోల్మాల్, మిల్లర్ల అరెస్ట్, 43 కోట్ల ప్రభుత్వ ధనం స్వాహా, ప్రధాన నిందితులు కందుకూరి మహేందర్ దంపతులు అరెస్ట్, 3 రైస్ మిల్లుల ద్వారా అక్రమాలు, వివరాలు వెల్లడించిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అని కూడా తెలిపారు. ఇక పోలీసుల నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు, ప్రగతి కళాశాల కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ కేంద్రాల వద్ద 163, 144 సెక్షన్ అమలు, జిరాక్స్ ఇంటర్నెట్ సెంటర్లు బంద్, మార్చి 18 వరకు పటిష్ట బందోబస్తు ఏర్పడింది కూడా ప్రచురించారు. ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 193 కోట్లతో సీఎంఆర్ కుంభకోణం జరిగిందని, ధాన్యాన్ని మెక్కిన పందికొక్కు మిల్లర్లే 7 ఏళ్లుగా సర్కారు ధాన్యం స్వాహా, ఆ తర్వాత జంబ మిల్లర్ల వెనుక అండగా రాజకీయ బినామీ పెద్దలు 100 కోట్లు దోచుకొని సినిమాలు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు, మంత్రి ఉత్తమ్ సొంత జిల్లాలో ఇంత జరుగుతున్న మౌన మేళ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక కుమ్మెర ఘటన మాటలకు అందని మరో విషాదం, నిందితులకు అండగా నిలిచిన రాజకీయ నాయకులపై కేసులు పెట్టాలి, దేవుడి దర్శనం కోసం వస్తే రజక కుటుంబంపై దాడి చేస్తారా, భర్తను వదలాలని బిడ్డను పాదాల వద్ద పెడితే తన్ని చంపుతారా, మహేంద్రనాథ్ పుట్టినపై ఇంతటి దుర్మార్గమా, పసికందును చంపిన మానవ మృగాలను శిక్ష పడాలి, అధికార పార్టీకి తొత్తులుగా పోలీసు డ్రెస్ గౌరవం లేకుండా చేస్తున్నారు, అంబేద్కర్ బొమ్మ సాక్షిగా న్యాయం కోరుతున్న కుటుంబానికి అన్యాయమే, నిందితులను అరెస్టు చేయకపోతే అసెంబ్లీలో నిలదీస్తాం, బాధితులు ఫిర్యాదు చేస్తే వారిపై కేసులు పెడతారా, కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై దాడి మాయని మచ్చ, కుమ్మెర బాధితుల పరామర్శలో కేటీఆర్ కూడా మరి మాట్లాడటం అయితే జరిగింది. మరి ఒక రకంగా చెప్పాలంటే దీన్ని రాజకీయం చేయాలని కూడా చూడకుండా ఎవరైతే దీనికి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే శిక్షిస్తే సరిపోతుంది. ఏది జరిగినా ప్రభుత్వంలో మరి
రాజకీయం చేయడానికి మరి సిద్ధంగా ఉంటారు. కాబట్టి అది కూడా కాకుండా అలా చంటి పిల్లని ఎవరైతే కొట్టారో వాళ్ళనైతే మరి కాలుతో తన్నారో ఆ పిల్ల చావుకి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళనైతే కఠినంగా శిక్షించాల్సిన పరిస్థితి. ఇక మనం చూడొచ్చు బేబీ హీరోయిన్ కోలీవుడ్ ఎంట్రీ. వైష్ణవి చైతన్య యూట్యూబ్ దగ్గర మొదలైన ఆమె జర్నీ ఇప్పుడు సినిమా వరకు చేరింది. మొదట్లో అలవైకుంఠపురంలో రంగిదే టక్ జగదీష్ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది. ఆనంద్ దేవరకొండ బేబీ సినిమాతో హీరోయిన్గా మారి ఫస్ట్ మూవీకే మంచి మార్కులు కొట్టేసింది. ఒక్క సినిమాతోనే విశేషమైన గుర్తింపు, ప్రేమ అవార్డు అందుకుంది. ప్రస్తుతం ఎపిక్ ద సెమిస్టర్ మూవీ చేస్తుంది. ఇది ఇలా ఉంటేనే బ్యూటీ కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా వార్త వైరల్గా మారింది. జీవి ప్రకాష్ హీరోగా విఘ్నేష్ కార్తిక్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా ఫిలిం దునియాలో వార్త వైరల్గా మారింది. ఇప్పటికే హాట్స్పాట్ టు మచ్తో సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు ఈసారి ఏ ప్లాన్ చేయబోతున్నాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బేబీ సినిమాలు చేసిన హీరోయిన్ మనమైతే చూడొచ్చు. ఇక తమన్నా గురించి కూడా మరి రాశారు. జాగ్రత్తగా పడుకోకపోతే ఏమీ మిగలదు, దీపం ఉండగానే ఇల్లు మరి జాగ్రత్త పడకపోతే ఏమీ మిగలదు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే మాట చిత్ర పరిశ్రమలో బాగా వినబడుతుంది. ప్రత్యేకించి హీరోయిన్ల విషయంలో ఈ మాటని ఇంకాస్త ఎక్కువగా వాడుతుంటారు. హీరోయిన్ తమన్నా కూడా ఇదే విషయాన్ని ఫాలో అవుతున్నారు. నటీనటులకు దూరదృష్టి అవసరం, లేదంటే మనకంటూ చివరికి ఏమీ మిగలదు అని చెప్తున్నారమే. నిజమే కదా. మరి నటీనటులు జాగ్రత్త పడిపోతే ఉదాహరణకు కోకొల్లలుగా ఉన్నారు రాజీబాబు కావచ్చు, అలనాటి అందాల నటి, మరి అందాల నట లేదంటే నటనకే ఒక కొత్త భాషని చెప్పిన మరి సావిత్రి గారు, మరి ఆవిడ కూడా అలాగే పాపం జీవిత చర్మాంకంలో అనేక ఇబ్బందులు పడ్డారు. కాబట్టి తమన్నా చెప్తున్న మాట వాస్తవమే. ఎంతోమంది ఉదాహరణలుగా ఉన్నారు. వారే కాదు, మరి ఈ ఇంటర్వ్యూలో చెప్పారు, నేను ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో నా ఆర్థిక వ్యవహారాన్ని మా నాన్నగారే చూసుకునేవారు. రియల్ ఎస్టేట్, జ్యువెలరీ బిజినెస్ వంటి వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం నేర్పించడంతో పాటు మార్గనిర్దేశం చేశారు. ప్రస్తుతం నేను రియల్ ఎస్టేట్, నగల వ్యాపారంతో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టాను. భవిష్యత్తులో అవే నాకు ఉపయోగపడతాయి. ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం ఒకరి తలరాత మారిపోతూ ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు తమన్నా భాటియా. ఇక ప్రియాంక కాలంతో కలిసి ప్రయాణం వారణాసి సినిమా గురించి దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి రూపొందించిన ఈ సినిమా ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ గురించి చిత్ర కథానాయక ప్రియాంక చోప్రా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. హాలీవుడ్లో చిత్రం ది బ్లఫ్ ప్రమోషన్లో పాల్గొంటున్న ఆమె వారణాసి గురించి మాట్లాడారు. ఇదొక విజువల్ వండర్. కాలంతో పాటు ప్రయాణం చేస్తూ ప్రపంచాన్ని దర్శిస్తాం. ఈ కథలో సాహసాలు మిమ్మల్ని అబ్బురపరుస్తాయి. మొత్తంగా గొప్ప సాహస ప్రయాణం మీద ఇప్పటికే 14 నెలలు షూటింగ్ చేశాం, మరో 6 నెలల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది అని ప్రియాంక చోప్రా తెలిపారు. ఆమె మాటలతో సినిమా కాన్సెప్ట్పై మరింత స్పష్టత వచ్చిందని అభిమానులు అనుకుంటున్నారు. ఈ సినిమాలోని ఓ ఎపిసోడ్లో హీరో మహేష్ బాబు శ్రీరాముడు పాత్రలో కనిపించనున్న విషయం మనకు తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రపంచవ్యాప్తంగా వారణాసి ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా విజయ్ రష్మిక పెళ్లి ముహూర్తం టైం ఫిక్స్. మరి టాలీవుడ్ అందరూ కూడా చాలా వీళ్ళిద్దరూ పెళ్ళే వాళ్ళని కోరుకునే జంట మరి విజయ్ దేవరకొండ, రష్మిక. ఒక రకంగా చెప్పాలంటే అభిమానులే వీళ్ళిద్దరు పెళ్లి చేసేస్తున్నారని వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకటే అవ్వాలి, కలవాలని బలంగా కోరుకున్నారు. ఒకప్పుడు ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకుంటే బాగుండని చెప్పి వాళ్ళ అభిమానులు ఎలా కోరుకున్నారో రష్మిక విషయంలో కూడా, అలాగే విజయ్ దేవరకొండ విషయంలో కూడా అలాగే జరిగిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా బ్రహ్మగిరిలో నిధి అన్వేషణ, నాగ చైతన్య నిధి అన్వేషకుడి పాత్రలో నడుస్తున్న మిథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ వృషకర్మ విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దుండ దర్శకుడు ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉందని కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మహాదినపత్రికలో ఇవైతే ప్రచురించారు. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఏపీకి సంబంధించి వార్తలు ఏమన్నాయో చూద్దాం. అభివృద్ధి ప్రణాళికల అమలు కోసం ఏర్పాటు. సీఎం అధ్యక్షున 2 స్టీరింగ్ కమిటీలు, సీఎస్ నేతృత్వంలో 2 ఎగ్జిక్యూటివ్ కమిటీలు, ఆయా రీజియన్ల సీఈఓల సారథ్యంలో మరో 2 అమలు కమిటీలు, సభ్యులుగా మంత్రులు, అధికారులు, విశాఖ రీజియన్ తరహాలో మాస్టర్ ప్లాన్లు అని చెప్పి అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లో 6 కమిటీలు ఉన్నాయని కూడా ప్రచురించారు. ఇక నేను వస్తున్న 50 మంది అధికారులను కేటాయించండి అని. అండర్వేర్, హెయిర్ ఆయిల్ రెడీగా పెట్టండి. స్నానం కిట్లో సబ్బు, దువ్వెన, అద్దం ఉండాలి. కొత్త దుప్పటి కావాలి. ప్రయాగ్రాజ్ పర్యటన కోసం BSNL డైరెక్టర్ వివేక్ బంజల్ కొర్కెల్ చిట్టా కేంద్రం సీరియస్ అయింది. షోకాజ్ కూడా ఇచ్చారని కూడా ప్రచురించారు. ఇక అవినీతి పుట్లలో కోట్ల కట్టలు, 30,000 లంచం తీసుకుంటూ దొరికిన ఒడిశా మైనింగ్ అధికారి, ఆయన ఇంట్లో సోదాలు, 4 కోట్ల స్వాధీనం. ఆఫీస్ డ్రాలో మరో 1.20 లక్షల నగదు. మరి ఇదంతా కూడా నేను లేకుంటే పాక్ ప్రధాని చచ్చేవాడని చెప్పి మరి ఇందాక మహాదినపత్రికలో ఏదైతే ప్రకటించారో దాని గురించి చెప్పారు. ఇక దేవుళ్ళ పవిత్రతకు భంగం కలిగిస్తే వదిలిపెట్టం, కులం మతం కాదు, మంచి చేసేవారికి అండగా ఉండాలి. మార్కాపురం సభలో చంద్రబాబు పిలుపునిచ్చారు. మంచిని గెలిపించండి అన్నారు. మరి మార్కాపురం జిల్లా గంటనివారిపల్లిలో మరి రైతులతో కలిసి వెలిగొండ
ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు పరిశీలిస్తున్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ దొంగ నాటకాలను అడ్డుకొండన్నారు సీఎం. వెలుగొండ నుంచి జూలై నాటికి నీరిస్తాం, తొలి దశలో మార్కాపురం ప్రాంతానికి అందిస్తాం. ఇచ్చిన మాట మేరకు ఇప్పటికే 3 జిల్లాల నుంచాం. జగన్లా జనాలకు నామాలు పెట్టను, ప్రాజెక్టు పూర్తి చేయకుండానే నాడు జాతికి అంకితం. ఫీడర్ కాలువ లైనింగ్ పనులు చేయలేదు, నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వలేదు. మేము వచ్చాక 540 కోట్లతో గాడిలో పెట్టాం, ఇప్పుడు మరో 436 కోట్లతో లైనింగ్ పనులు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పరిమళించిన మానవత్వం. కర్నూలు జిల్లా చిన్నారి పునర్వికకు ప్రజలు ఆపన్న హస్తం అందించారు. ఆంధ్రజ్యోతి కథనంతో స్పందించిన హృదయాలు 10 కోట్ల వరకు క్రౌడ్ ఫండింగ్ ఇచ్చారు. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి 50 లక్షలు, 16 కోట్ల ఇంజెక్షన్తో చిన్నారి బతికే అవకాశం. మిగిలిన 6 కోట్ల కోసం లోకేష్కు తల్లిదండ్రులకు విజ్ఞప్తి. ఆ డబ్బు సమకూర్చే బాధ్యత తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారని కూడా చెప్పారు. ఇంకా అదేవిధంగా తప్పు చేశా క్షమించండి. గేట్స్ ఫౌండేషన్ సిబ్బందికి బిల్ గేట్స్ విజ్ఞప్తి. 2 రష్యన్ మహిళలతో తనకు సంబంధం ఉన్నట్లు అంగీకారం. వారు ఎఫ్టిఎన్ బాధితులు కారని ఆయన వివరణ ఇచ్చారు. ఇక గజ దొంగను పట్టుకోవాలి. తిరుమల లడ్డు విషయంలో గుమస్తాలు చిరుద్యోగులనే తప్పుపడుతున్నారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పి ఉంటే ఈ అంశాన్ని ముగింపు వచ్చేది అని చెప్పి బొత్స చెప్పారు. బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కూడా కౌంటర్ ఇచ్చారు. నాడు బాబాయిని చంపి కత్తి మా చేతిలో పెట్టారు, ఇప్పుడు విఐఎస్ ఏవియేషన్తో హెరిటేజ్కు సంబంధం అంటగడుతున్నారు. జగన్ వైసీపీ ఇవన్నీ తప్పుడు ఆరోపణలు, నాడు మాపై పెట్టినవన్నీ కూడా తప్పుడు కేసులే. మీడియాతో మంత్రి లోకేష్ చిట్ చాట్ అని కూడా ప్రచురించారు. ఇక ఇప్పుడే కాదు, ఇజ్రాయెల్కు ఎప్పటికీ అండగానే భారత్ ఉంటుందని, రక్తం త్యాగంతో ఏర్పడిన బంధం మనదని ఇజ్రాయెల్ గడ్డపై 4000 భారత సైనికులు ప్రాణాలు అర్పించారు. మన 2 దేశాలు ఉగ్రవాద బాధితులే. ఇజ్రాయెల్ పార్లమెంట్ సెన్సెస్లో మోదీ మరి ప్రసంగం ఒక రకంగా అందరినీ మన ఇద్దరి బంధం వైపు, ఇజ్రాయెల్ వైపు, భారత్ వైపు చూసేలా చేశాయని కూడా ప్రచురించారు. ఇక పాల విక్రయ కేంద్రాల్లో అధికారుల తనిఖీలు. రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 150 పాల నమూనాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల నుంచి ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని విఫలంగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాం. మరి ప్రతి నిత్యం కూడా వార్తాపత్రికల వార్తా విశ్లేషణ జరుగుతూ ఉంటుంది. ఇక ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక దినపత్రిక మహాదినపత్రిక. డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.